ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావైలో ఈరోజు 17వ పాసురాన్ని అనుసంధిద్దాం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பற்க ஜலடி ஜல்வா பலதேவா ఉంబియం నీయం ఉరంగుయేలోరెంబావాయ్. వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మబుద్ధితో దానము చేయి నందగోపాల మా స్వామి మేల్కొనుము. ప్రబ్బలి చెట్ల వలె సుకుమారములకు శరీరములు గల స్త్రీలలో చిగురు వంటి దాన, మా వంశమునకు మంగళదీపము వంటి దాన మా స్వామిని అమ్మ యశోద మేల్కొనుము. ఆకాశ మధ్యభాగమును చీల్చుకుని పెరిగి లోకములన్నిటినీ కొలిచిన త్రివిక్రమ నిత్యసూరులకు నాయకుడా నిద్రింపరాదు మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో చేయబడిన కడియమును కాలిని దాల్చిన బలరామ నీవును నీ తమ్ముడును మేల్కొనవలనని గోపికలు ప్రార్థించారు. ఈ పాసురంలో గోపికలందరూ నందగోప భవనమును ప్రవేశించారు. నందగోపుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు వరుసగా మంచములపై శయనించి ఉన్నారు. వారి నిండు మేల్కొల్పుచున్నారు. అమ్మవారి ద్వారా నారాయణను ఉపాయముగా ఆశ్రయించుటకు ముందుగా గురుపరంపర 10 మంది గోపికలను మేల్కొల్పుంటే సూచించబడింది. దీనిచే ఆచార్యకులము చేరే అర్హత కలిగింది. ఆచార్యకులమే నందగోప భవనం. ఆచార్యని ఆశ్రయించి వారి ద్వారా తిరుమంత్రమును పొంది దానిచే ప్రతిపాదింపబడు భగవాన్ని ఎరింగి వారిని ఆశ్రయించిన భాగవతుల అభిమానమును ఆర్జించుట జీవిత లక్ష్యము. ఈ పాసురములో నందుని మేల్కొల్పుట ఆచార్య సమాశ్రయణము, యశోదని మేల్కొల్పుట మంత్రప్రాప్తి, శ్రీకృష్ణుని మేల్కొల్పుట భగవత్ సాక్షాత్కారము, బలరాముని మేల్కొల్పుట భాగవతాశ్రయణము. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் ఎంబెరుమాన్ నందగోపాలా எழுந்திராய். వస్త్రములే చల్లని నీరే అన్నమే ధర్మబుద్ధితో దానం చేసే నందగోపాల మా స్వామి మేల్కొనుము. ఈ పాసురమున నందుని ఔదార్యమును ప్రశంసించారు. వస్త్రము, నీరు, అన్నము అవసరమైన వారికి ఇచ్చిన గాని నిలువలేనంతటి ఆర్తితో తన కొరకే ఇచ్చినట్లు ఇచ్చి ఉదారుడు నందగోపుడు. ఆచార్యునికి ఈ 3 లక్షణాలు ఉండవలను. పరమాత్మకు విధేయుడై ఉండవలను. జీవులను పరమాత్మ వద్దకు నడిపించగలవాడై ఉండవలను. జీవుల వేదన చూచి ఓర్వలేక తనంత తానే వారికి భగవత్ప్రాప్తిని కలిగించినంతటి ఉదారుడై ఉండవలను. ఇక్కడ ఆచార్యుడు అంబరము చల్లని నీరు, అన్నము వసంగువాడు. అంబరం అనే శబ్దముకు వస్త్రము, ఆకాశమును 2 అర్థాలు కలవు. ఆకాశం అంటే ఏంటి? పరమాత్మ అంతటను ప్రకాశించేది కనుక ఆకాశము పరమాత్మతో పోల్చారు. పరమాత్మ స్వరూపమే ఆకాశము, అదే వస్త్రము. ఆ పరమాత్మ స్వరూపమును తెలియడానికి పొందుటకు కావలసిన శ్రద్ధయే నీరు. ఇదియే ఆత్మను నిలవబెట్టునది. నీటి చేతనే మానవ శరీరం నిలిచినట్లు శ్రద్ధ చేతనే ఆత్మస్వరూపం నిలిచియుండును. అన్నమునిచ్చువాడును ఆచార్యుడే. అన్నము శరీరమునకు పోషకము. పరిపూర్ణ బ్రహ్మానుభవము ఆత్మకు పోషకము. ఆ అనుభవమును అహమన్నాదోహమన్నాద, నేను అన్నము నేను అన్నం తినువాడును, నేను అన్నం తినువాడును అని అనుభవించను. అంటే ఆత్మస్వరూపమును అన్నము వలె పరమాత్మచే అనుభవింపదగిందిగా అర్పించుచు పరమాత్మను అన్నము వలె జీవుడు అనుభవించుచుండును. అందుచేత పరమాత్మానుభవమే అన్నము. పూర్ణ బ్రహ్మానుభవము వసంగువాడు ఆచార్యుడు. ఆచార్యుడు కూడా తనవారు పైవారు అని భేదము లేక జీవకోటినంతను వారికి అవసరమగు దాన్నిచ్చి రక్షించును. తాను భగవత్ పరతంత్రుడై
తన ధర్మాన్ని రక్షించుకొను. తన వారుగా చేరిన శిష్యుల రక్షణ బాధ్యత తానే స్వీకరించను. ఇట్లా నందగోపుని మేలుకొల్పగా వారి తెలివి తెచ్చుకుని లోపలికి ఏగుటకు ఇవ్వగా గోపికల తర్వాత మంచంపై పడుకున్నటువంటి యశోదను మేల్కొల్పుచున్నారు. కొంపనార్కెల్లాం కొలుందే కులవిళక్కే ఎంబెరుమాట్ యశోదాయ్ అరివురాయ్. ప్రబ్బలి చెట్టు వలె వంగిన శరీరముల గల పడతుల్లో చిగురు వంటి దానా, మా కులమునకు మంగళదీపం వంటి దానా, మా స్వామిని యశోద మేల్కొనుపు. భగవాన్ని ఆశ్రయించినప్పుడు ముందుగా అమ్మవారిని ఆశ్రయించి ఆమె ద్వారా సర్వేశ్వరిని ఆశ్రయించవలన కదా. ఇక్కడ కూడా ముందు యశోదను మేల్కొల్పి ఆమె ద్వారా నందగోపుని మేల్కొల్పాలి. కానీ ముందు నందగోపుని మేల్కొల్పుడు తగునా అని సంశయం కలగవచ్చును. నందగోపుడికి శ్రీకృష్ణునిపై మమకారం ఎక్కువ. అందుచేత ఎప్పుడు ఏమి వస్తుందో అని బల్లెం చేత పట్టుకుని ఆయన మంచం మీదనే పరుండి ఉన్నట్ట. గోపికలు ఆర్తి చేతను భయం చేతను ముందున్న నందగోపుని దాటి యశోద దగ్గరికి వెళ్ళలేక ముందుగా నందగోపుని మేల్కొల్పారు. ఇతడ నందగోపుడు ఆచార్యుడు. యశోద మంత్రము భగవత్ సహస్రనామమున అమ్మగారిని ముందు ఆశ్రయించినట్లే మంత్రప్రాప్తికి ముందుగా ఆచార్య సమాశ్రయణం అనర్చవలను. అందుచేత ముందుగా నందగోపుని మేల్కొల్పి తర్వాత యశోదను మేల్కొల్పుచున్నారు. ప్రబ్బల చెట్టు నీటి ఒడ్డునుండును. ఆ నీటి వేగమునకు వంగి నీరు పోగానే మరలా నిల్చుచుండును. అంటే దీనికి పోలికగా చెప్పుడుచే స్త్రీ యొక్క సహజ మాధవ్యము కార్యమును అనుసరించి దాని ప్రియును అనువర్తించి నేర్పు సూచించబడింది. అంటే అట్టి జాతికి స్త్రీ జాతికి చెందిన యశోద చిగురంటే శ్రేష్టమైందని అర్థము. మా కులమునకు మంగళదీపమా అని సంబోధించారు. దీపం వెలుగునిచ్చి అన్నిటినీ ప్రకాశింపచేయుచు తాను కూడా ప్రకాశించను. అట్లే నీవు కూడా భగవదనుభవంచే ప్రకాశించుచు మాకు కూడా ఆ అనుభవజనితానందమును ప్రసాదింపమని అర్థించారు. యశోద మంత్రము ఇది భగవానుని తన గర్భములో నిముడ్చుకుని కాపాడినది. ఆశ్రితులకు తప్ప ఇతరులకు అంటే కుమారుడు కనపడకుండా కాపాడినది. యశః కీర్తిని దా ఇచ్చినది కావున యశోద మంత్రము లోకములో వంశము ఐశ్వర్యము మొన్నగున్నవన్నీ యశమును కలిగించను. మంత్రము వాటన్నింటినీ కలుగునట్లు చేయను. కావున మంత్రము యశోద. అందుచే మంత్రములనడి స్త్రీలలోకెల్లా చిగురు వలె శ్రేష్టమైన నారాయణాష్టాక్షరి తిరుమంత్రమే యశోద. ఇది నీటి ప్రవాహమునకు ప్రబ్బలి మొక్క వంగినట్లు సంసారుల అవసరాలను బట్టి వారి వారి కోరికలు నెరవేర్చుటకు తాను వంగును. ఇట్లు ఆచార్యుని మంత్రమును మేల్కొల్పి మంత్రార్థమును మేల్కొల్పుచున్నారు. అంబర మూడరత్తు ఓంగి ఉలగలంద ఉంబర్ కోమానే ఉరంగాదజుందిరాయ్. ఆకాశం మధ్యమును భేదించి పెరిగిన తన పాదములతో లోకములను కొలిచిన నిత్య సూర్యనాయిక నిద్రింపక మేల్కొనుము. తల్లిదండ్రుల అనుమతి లేందే లేవననేమో అని ముందుగా వారి అనుమతి పొంది వచ్చి లేపుచున్నారు. దేవతల కొరకే నీవే యాచకుడివై వచ్చి అర్థించిన నీకు మేము వచ్చి అర్థించుట చేత కోపం వచ్చినా ఏమి ఈ నిద్ర? మా కొరకు నీవు వామనుడు కానక్కర్లేదు, యాచింపనక్కర్లేదు, భూమిని కొలవనక్కర్లేదు. కన్ను విప్పిన చాలును. నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యము మాకు దర్శింపచేసిన చాలును. సర్వ పదార్థములయందుండి తానుండి సర్వ పదార్థములను తన యందు నిలుపువాడే నారాయణుడు కదా. ఆ సర్వవ్యాపకత్వమును వామనావతారణ ప్రదర్శించబడింది కావున ఆ చరిత్ర కీర్తించబడింది. ఇట్లు గోపికలు లేపగా శ్రీకృష్ణుడు మా అన్నగారిని ముందు మేల్కొల్పి తర్వాత నన్ను లేపవలను. గోపికలకు తెలియక ముందుగానే లేపినారు. మా అన్నగారిని లేపిన తర్వాత వారితో పాటు నేను లేచదనని మాటాడక పరుండెను. శ్రీకృష్ణుని హృదయం ఎరింగిన గోపికలు ముందునకు వెళ్ళి తరువాత మంచంపైనున్న బలరాముని మేల్కొల్పుచున్నారు. செம்பொற் கஜலடி செல்வா பலதேவா ఉంబియుం నీయుం ఉరంగు ఏలోరెంబావాయ్. ఎర్రని బంగారు కడియము పాదమునందు దాల్చిన ఐశ్వర్యశాలి బలరామ నీవును నీ తమ్ముడును మేల్కొనవలను. రామావతారమున తమ్ముడై పుట్టి లక్ష్మణుడు పొందిన భాగ్యమును అన్నగా ముందు పుట్టి నీవు పొందగలిగితివి. లక్ష్మణో లక్ష్మీ సంపన్నః. లక్ష్మణుడు లక్ష్మీ సమేతుడని చెప్పిన భగవత్ సేవాలక్ష్మికి లభించిన నీవు లక్ష్మణుని వలె రాత్రింబవళ్ళు నిద్రలేక ఉండవలను. కానీ నిద్రించుట ఏమిటి? బలరామునికి కాలికి బంగారి కడియ ఉండేదట. బలరాముడికి ముందు పుట్టిన బిడ్డలు 6 దక్కలేదు. 7వ గర్భమున దేవకీదేవి నుండి తీసి రోహిణియందుంచగా ఈతడు మాత్రం దక్కెను. తరువాత ఇతని చలవచే శ్రీకృష్ణుడు సుఖముగా బతికినాడని బలరాముని
కాలికి కడియం వేసినారట. ఆ కడియమును చూచి తమ స్వామియకు శ్రీకృష్ణుని దక్కినట్లు చేసిన ఆ పాదం కదా అని కడియంతో కూడిన పాదమును ముందుగా ఆశ్రయించినారు. భగవంతుడకు నారాయణనకే చెందినవాడను అని ఎరుంగుట మంత్రార్థము, భగవద్భక్తులకే చెందినవాడని తెలుసుకోవడం మంత్రార్థ సారం. భగవద్భక్తులకు దాస్యమును స్వీకరించినచో భగవానుకు దాస్యం చేసినట్లే అగును. భాగవత శేషత్వములో కూడా భగవత్ శేషత్వం కూడా ఇమిడి ఉంటుంది. బలరాముని పాదమునకు తొడిగిన కడియము భగవత్ శేషత్వము. ఆ కడియము గల బలరాముని పాదము భాగవత శేషత్వము. బలదేవా అని సంబోధించుటతో ఈతడు శేషావతారమును స్ఫురించుచున్నది. ఓ బలదేవా, నీవాతని స్పర్శ సుఖముచే నిద్రించుచున్నవాడు, ఇది నీకు తగునా? అతనికి నీవు శయ్యవు కదా. శయ్యయందు పడుకుని వారు నిద్రింతురు గాని శయ్య కూడా నిద్రించునా? ఏమి చిత్రమిది? భగవానుడు భక్తుల హృదయములందు విశ్రమించును. భక్తులు భగవాను యందు విశ్రమింతురు. మేము ఈనాడు వచ్చి నీ శ్రీపాదములను ఆశ్రయించినప్పుడు ఆ సర్వేశ్వరుని మేల్కొల్పవైతివేని తరువాత నీవే వచ్చి మా అందరినీ విడివిడిగా ఆశ్రయించవలసి వచ్చినని తొందరపడమని గోపికలు బలరామంతో చెప్పి మీ తమ్ముడు నీవును మేల్కొలవనలని విన్నవించారు. ఈ పాసురం ద్వారా మంచి ఆచార్యులు లభించడం, ఆచార్యుల ద్వారా మంచి మంత్రం ద్వారా దేవతానుగ్రహం, భాగవతుల యొక్క కృప కూడా లభిస్తుందని ఈ పాసురంలో తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ.